27వ అధ్యాయం సుదర్శన చక్ర మహిమ. దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి చూసి ఇలా అన్నాడు. అంబరీష, ద్వాదశి పాలనకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీకు వ్రతభంగము కలుగునట్ల ప్రవర్తించితిని. నిన్ను నానా దుర్భాషలాడి శపించి నా ప్రాణాలకే ఉపద్రవము తెచ్చుకుంటుని. శ్రీహరి సుదర్శనము నన్ను వెంబడిస్తూ నన్ను తుదముట్టించుటకు పూనుకున్నది. సుదర్శనము ఆపమని శ్రీహరిని ఆశ్రయించాను. సుదర్శనము ఆపుజేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు. నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి వేడుకున్నాడు. అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామములు చేసి, సుదర్శన చక్రమా, దూర్వాసుడు కోపావేశంలో నా పట్ల తొందరపడ్డాడు. భక్తవర్యుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు. పూజ్యనీయుడైన దుర్వాస మహర్షి పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు. ఆయనను మన్నించు. బ్రాహ్మణ వధ నీకు తగదు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. ఆ మహనీయుని మన్నించుట నా కర్తవ్యము. నిన్ను ఆదేశించిన ప్రకారం వారిని సంహరించటం నీకు యుక్తము కావచ్చు. నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి ఆంతర్యం. శరణాగతుడైన దుర్వాసుని పట్ల కరుణ వహించమని పరిపరి విధాలుగా అంబరీషుడు సుదర్శనుని ప్రార్థించాడు. సుదర్శనుడు దుర్వాసుని పట్ల సుంతైన కరుణ వహించినట్లు గోచరించలేదు. అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకుని సుదర్శన చక్రానికి ఎదురుగా నిలబడి, ఓ సుదర్శనమా, నన్ను మన్నించు. ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు. విష్ణువు యొక్క ఆయుధానివైన నీవు కూడా నాకు దైవస్వరూపానివే. రాజులకి యుద్ధమే ధర్మము, కానీ యాచన ధర్మం కాదు. కనుక నిన్ను ఈ బ్రాహ్మణ రక్షణార్థం అర్థించడంలో తప్పులేదు. ఈ దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో. లేని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. నా బాణాల ధాటి రుచి చూడు. నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను అన్నాడు. క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడిన అంబరీషుని ఆప్యాయంగా చూసి అతనిని పరీక్షించదలచి సుదర్శనుడు ఇలా పలుకసాగాడు. అంబరీష, నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుగైటబుల్ని, దేవతలందరికీ అజేయులైన ఎందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను. తేజో సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకారకారమైన తేజోమూర్తివి నీవు నన్నేం చేయగలవు? బలవంతుడితో సంధి చేసుకోవాలే కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు సహించాను నిన్ను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు అన్నాడు సుదర్శనుడు. ఈ మాటలతో అంబరీషుడు ఎరుపెక్కిన కళ్ళతో, ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను గాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాడిని. దేవ బ్రాహ్మణులపైన, స్త్రీలు శిశువుల మీద, ఆవుల మీద బాణప్రయోగం చేయను నేను అంటూ ధనస్సు నెక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణం ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనుని పైకి సంధించబోయాడు అంబరీషుడు. అంబరీషుడు పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షకు సంతోషించి సుదర్శన చక్రం ప్రసన్నుడై దరహాసం చేస్తూ, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే శ్రీహరి నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. నిన్ను పరీక్షించేందుకు అలా ప్రసంగించానే గాని విష్ణు భక్తుడితో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాసుని వదిలివేస్తున్నాను అని చెప్పి సుదర్శనుడు అంబరీషుణ్ణి ఆలింగన చేసుకున్నాడు. అంబరీషుడు ఆనందంతో, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. దుర్వాసుని క్షమించి అతనిని రక్షించబూనిన నీ గొప్పతనముని శ్లాఘనీయము అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సుదర్శనునికి అంబరీషుడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మాహత్య పారాయణం 27వ అధ్యాయం సంపూర్ణం.